సీనియర్ నటుడు మంచు మోహన్ బాబుపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదైంది. ముందు దాడి కేసుగా నమోదు చేసిన పోలీసులు ఇవాళ హత్యాయత్నం కేసుగా మార్చారు. ఇక మోహన్ బాబు కొడుకులు విష్ణు, మనోజ్లకు వార్నింగ్ ఇచ్చారు. రాచకొండ సిపి సుధీర్ బాబు సిటీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించొద్దని సూచించారు. సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ కలహాల కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మోహన్ బాబు పెద్ద కొడుకు విష్ణు, చిన్న కొడుకు మనోజ్ను ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదాలో రాచకొండ సిపి సుధీర్ బాబు విచారించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని, విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. వ్యక్తిగత పూచీకత్తు కింద ఒక్కొక్కరు నుంచి ₹1,00,000 చొప్పున పర్సనల్ బాండ్ డిపాజిట్ చేయించుకున్నారు. మంచు మనోజ్పై జరిగిన దాడి కేసులో మోహన్ బాబు ఫామ్ హౌస్ మేనేజర్ కిరణ్ కుమార్ తో పాటు మరో వ్యక్తి విజయ్ రెడ్డిని పహాళీ షరీఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు. మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రశ్నిస్తున్నారు. ఉదయం రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. జలపల్లిలోని మోహన్ బాబు ఫామ్ హౌస్ లో జరిగిన లొల్లి, ఉద్రిక్తత పరిస్థితులతో మోహన్ బాబు, విష్ణు నుంచి లైసెన్స్డ్ గన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫామ్ హౌస్ పరిసర ప్రాంతాల్లో భద్రత పెంచారు. లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలిగించకుండా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మోహన్ బాబు, విష్ణు, మనోజ్ కు రాచకొండ సిపి సుధీర్ బాబు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల మేరకు మనోజ్, విష్ణు బుధవారం నేరేడ్మెట్లోని సిపి ఆఫీసులో బైండ్ ఓవర్ అయ్యారు. అస్వస్థత కారణంగా మోహన్ బాబు పోలీసుల విచారణకు హాజరు కాలేదు. గచ్చిబౌలి కాంటినెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. మనోజ్, విష్ణు విడివిడిగా సిపి సుధీర్ బాబు ముందు అటెండ్ అయ్యారు. ముందుగా మనోజ్ సిపిని కలిశారు. ఘటనకు సంబంధించిన వివరాలను వివరించారు. తనపై జరిగిన దాడి సహా మోహన్ బాబు, విష్ణుతో తనకు ఉన్న కుటుంబ కలహాలు, విద్యా సంస్థలకు సంబంధించిన విభేదాల గురించి స్టేట్మెంట్ ఇచ్చారు. మనోజ్ సిపి ఆఫీసు నుంచి తిరిగి వెళ్లిన తరువాత రాత్రి 8 గంటల సమయంలో విష్ణు సిపి సుధీర్ బాబు ముందు హాజరయ్యారు. మనోజ్ తో కుటుంబ కలహాలు ఎంతకాలంగా ఉన్నాయనే వివరాలు తెలిపారు. తన తండ్రి మోహన్ బాబుతో విభేదించి మనోజ్ దంపతులు ఇంట్లో చాలాసార్లు గొడవలు చేశారని చెప్పారు విష్ణు. పెద్దలు కూర్చొని మాట్లాడుకునే అంశాలను రోడ్డున పడేశారని తెలిపారు. తమ తండ్రి మోహన్ బాబు తమను ఎక్కువగా ప్రేమించడమే ఆయన చేసిన తప్పు అన్నారు మంచి విష్ణు. ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయని, ఎవరో ఒకరు తగ్గితే పరిష్కారం అవుతాయని చెప్పారు. తమ ఇంటి సమస్యలను ఎక్కువగా చూపించే ప్రయత్నం చేయొద్దని మీడియాను కోరారు. తమ పబ్లిక్ ఫిగర్లు కావచ్చు గాని తమకు వ్యక్తిగత విషయాలు ఉంటాయని అన్నారు. మరోవైపు రిపోర్టర్పై దాడి చేసినందుకు మోహన్ బాబుపై కేసు నమోదైంది. BSS సెక్షన్ 109 కింద అటెంప్ట్ టు మర్డర్ కేసు కింద బుక్ చేశారు.